ఇప్పుడు మనం ఇచ్చిన రెండు నంబర్స్ను మూడో వేరియబుల్ యూజ్ చేయకుండా ఒకదాని నంబర్ను మరో దాంట్లోకి మార్చే ప్రోగ్రాం రాద్దాం. ఇది చాలా సింపుల్ ప్రోగ్రాం. ఇచ్చిన రెండు నంబర్స్ను a, b అనుకుందాం. ఈ రెండు నంబర్స్ను యాడ్ చేసి మళ్ళీ వాటి వేరియబుల్లో స్టోర్ చేయాలి. అప్పుడు a = a+b అవుతుంది. ఇప్పుడు ఏలో రెండు నంబర్స్ యొక్క టోటల్ ఉంది కనుక దీని నుండి b వాల్యూను తీసేస్తే bలో a యొక్క వాల్యూ స్టోర్ అవుతుంది. అంటే b = a - b అవుతుంది. ఇప్పుడు bలో a యొక్క వాల్యూ ఉంది కాబట్టి టోటల్ a నుండి bని తీసేస్తే aలో b యొక్క పాత వాల్యూ స్టోర్ అవుతుంది. అంటే a = a - b. సో దీన్ని బట్టి ప్రోగ్రాం రాద్దాం. #include stdio.h #include conio.h void main ఓపెన్ బ్రేస్. వేరియబుల్స్ను ఇంటీజర్గా తీసుకోవాలి. int a, b సెమీకోలన్ CLRSCR అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ చేస్తుంది. printf enter two numbers scanf ఓపెన్ బ్రాకెట్ %d స్పేస్ %d డబల్ కోట్స్ కామా &a &b క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. పై లాజిక్ స్టేట్మెంట్స్ ప్రకారం స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది. a = a+b సెమీకోలన్ అంటే ఇప్పుడు టోటల్ వాల్యూ aలో ఉంది. b = a - b సెమీకోలన్ అంటే టోటల్ నుండి bని తీసేస్తే a వాల్యూ వస్తుంది. దాన్ని bలో స్టోర్ చేస్తున్నాం. a = a - b సెమీకోలన్ అంటే ఇప్పుడు టోటల్లో a వాల్యూ ఉంది కాబట్టి టోటల్ నుండి bని తీసేస్తే bలో ఉన్న మొదటి వాల్యూ వస్తుంది. ఇప్పుడు వీటిని డిస్ప్లే చేసే స్టేట్మెంట్స్ రాద్దాం. printf a value is %d డబల్ కోట్స్ కామా a క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ b value is %d డబల్ కోట్స్ కామా b క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. getch అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. దీనిలో రెండు నంబర్స్ను ఎంటర్ చేస్తే అవి స్వాప్ అయ్యి ఇలా డిస్ప్లే అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.